హై వ్యూవర్స్. ఈరోజు డీజీపీ ఏపీ డీజీపీ రాజేంద్ర రెడ్డి గారైనా రైట్ ఆయన చిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మరి ప్రెస్కి రిలీజ్ చేశారు నాకు తెలియదు, కానీ ఒక చిన్న న్యూస్ చూశాను. చంద్రబాబు రాశాడంటే ఒక లేఖ బయటకు వచ్చింది. అసలు అది ఎలా వచ్చింది, ఆయనే రాశాడా లేదా, దీని మీద మేము విచారణ చేపడతాం, తగు చర్యలు తీసుకుంటాం అన్నారు. చంద్రబాబు టెర్రరిస్టా, నక్సలైటా, మోస్ట్ వాంటెడ్ క్రిమినలా? ఎవరు ఆయన? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అండ్ ప్రతిపక్ష నేత కూడా మొన్న 10 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చేసి ఒక అంతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకో 14 సంవత్సరాలు వచ్చేసి ప్రతిపక్ష నేతగా ఉన్నట్టే లెక్క. ఓవరాల్గా 30 సంవత్సరాల పాటు స్టేట్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ అంతకుముందు కూడా రాజకీయాలు కీలకంగా ఉన్నాడు. అంటే మోర్ దెన్ 45 ఇయర్స్ రాజకీయాల్లో, తెలుగు రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో హెమాహెమీలు ఎవరంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ఆఫ్ కోర్స్ ఆల్ ఇండియా వైజ్ ఫస్ట్ ప్లేస్ చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్. అటువంటి మనిషి 3,000 కోట్లకు అవినీతికి పాల్పడ్డాడు, స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి స్కామ్ అది అని అన్నారు. ఆ తర్వాత 3,000 కోట్లు కాదు 300 కోట్లు అన్నారు. ఆ తర్వాత 27 కోట్లు అన్నారు. దానికి సంబంధించి కూడా చూస్తే ఎలక్టోరల్ బాండ్లు తెలుగుదేశం సంబంధించి. ఇంకెక్కడ తప్పేసాడు ఈయన ఏంటి? సో బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా. ఆఫ్కోర్స్ సుప్రీంకోర్టు వచ్చి క్వాష్ పిటిషన్ అండ్ ఫైబర్ నెట్ దానికి సంబంధించి ముందస్తు బెయిల్ సంబంధం. బట్ ఏసీబీ కోర్టులో వచ్చేసి బెయిల్ పిటిషన్ పక్కన పెట్టేశారు. హైకోర్టులో వచ్చేసి దాని మీద నడుస్తూ ఉంది. తీర్పులు వచ్చేసి రేపు నవంబర్ 8 తర్వాత ఎప్పుడు అన్నారు. ఇక రిమైనింగ్ అంగల్ కేసులకు వచ్చేసి ఆయనకి ఏమో ముందస్తు బెయిల్ ఇచ్చున్నారు. నాటు ముందస్తు వెళ్ళి బెయిల్ ఇచ్చారు, ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి చాలామంది, వాళ్ళు కూడా బెయిల్ వచ్చేసింది. ఈ అంగల్ కేసు సంబంధించి ఆయన మీదే అటెంప్ట్ జరిగింది, మర్డర్ అటెంప్ట్. బట్ అగైన్ మరలా ఆయన వేరే వాళ్ళని అటెంప్ట్ చేయబోయినాడని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు. సో ఇవన్నీ ఒకసారి మీరు చూసుకుంటూ ఉంటే ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో ఒక్కటి కూడా జెన్యున్గా లేదని చెప్పేసి టీడీపీ, జనసేన అనుకుంటారు, ఈవెన్ వైసీపీలో కొంతమంది అనుకుంటున్నారని చెప్పేసి బయట టాక్. ఇటువంటి మూమెంట్లో ఆయన దసరా పండుగ పురస్కరించుకొని ఒక లెటర్ బయటకు ఇచ్చున్నారు. ఎలా ములాఖాతుకి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తే అక్కడ సంతకం పెట్టి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ బయట వైరల్ అయింది. అసలు ఇది ఒరిజినల్ లెటరా, డూప్లికేట్ లెటరా, అంటే చంద్రబాబు ఇచ్చాడా లేదా, అసలు మేమంతా కూడా విచారణ చేపడతాం. జైల్లో ఉండి అసలు ఈ రకం లెటర్లు ఇవ్వటం ఏంటి అని చెప్పేసి. ఆయనేమో నాకు హౌస్ రిమాండ్ ఇవ్వండి అని, అసలు ఏ తప్పు చేయలేదు, నన్ను వదిలిపెట్టనే ఏసీబీ కోర్టు జడ్జి గారిని అడిగితే హేమబిందు గారు ఆమెమన్నారు, చంద్రబాబు గారు మీకు తెలియదు కాదు సిస్టమ్ ఎలా ఉండేది ఏంటో, మీరు ప్రజెంట్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు అండ్ మీరు ఇక్కడ వచ్చేసి శిక్ష కాదు అనుభవించట్లేదు, కోఆపరేట్ చేయడం వల్ల ఆమె అంటారు. సత్యగారు వచ్చేసి ఆయన ఉంది జైల్లో, అత్తరింట్లో కాదు అంటే శిక్ష అనుభవిస్తున్నాడు ఆయన చెప్పేసి ఆయన అంటాడు. ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేశారు, 45 రోజులు నేను జైల్లో ఉన్నా, బయట జనాలు వచ్చేసి నానా రకాలుగా అనుకుంటూ ఉన్నారు అండ్ గొడవలు కూడా జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. అలా వద్దు, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని అనుకొని పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక లెటర్ లాంటిది ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులకి. వాళ్ళు బయట రిలీజ్ చేశారు. ఇది ఎలా తప్పు అయిద్దండి నాకు అర్థం కావట్లా. వాళ్ళు తప్పు అని అనుకుందాం, రాజేంద్ర రెడ్డి గారు డీజీపీ పెద్ద ఆయన చెప్పారు కాబట్టి తప్పు అని అనుకుందాం. చంద్రబాబు గారు జైల్లోకి వస్తున్నాడు, ఆ గేట్ దాటి, ఆ గేటు ఉండేది కొంచెం మేడంచుకొని రావాలి, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన తర్వాత రిమైనింగ్ ఆయన జైల్లోకి ఎంటర్ అవుతున్న మూమెంట్లో ఫోటోలు తీసి వాటిని వైరల్ చేశారే. అలా చేయొచ్చా? మరి ఎవరు వైరల్ చేశారు ఏంటి, వాళ్ళ మీద చర్యలు లేవు. మరి సిఐడి వాళ్ళు ఆయన విచారిస్తున్న మూమెంట్లో ఫోటోలు బయటకు వచ్చాయి. అవి ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు? ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఏవైతే సీక్రెసీ మెయింటైన్ చేయాలో చంద్రబాబుకు సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా అవన్నీ బయటకు వస్తున్నాయి. ఈయన కుటుంబ సభ్యులకి ఒక సందేశం లాగా రాష్ట్ర ప్రజానికానికి పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఒకటి ఇచ్చున్నారు. ఏంటి అందులో ఏమన్నారు, నేను జైల్లో లేను, మీ అందరి గుండెల్లో ఉన్నా, త్వరలో నేను బయటకు వస్తా, నేనే తప్పు చేయలా, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, అందరూ జాగ్రత్తగా ఉండండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి అండ్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో అన్నీ కూడా గమనిస్తూ ఉండాల్సిన గమనిస్తున్నారంటే లైక్ ఆ వేళ అంతే, ఎక్కడ రెచ్చగొట్టే విధంగా లేదు. వ్యవస్థలో ఒక రకమైనటువంటి గొడవలు రేకెత్తించే విధంగా లేదు.
నార్మల్గా ఉంది అంతే అది. ఇప్పుడు జైల్లో గాంధీ ఉన్నప్పుడు లెటర్ రాశాడంట, నెహ్రూ ఉన్నప్పుడు లెటర్ రాశాడంట. ఈ లెటర్లు పోస్టులు వేస్తే బయటకు వస్తే బయట వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ వచ్చేసి ములాఖాత్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. అందులో తప్పు అసలు ఏముందండి నాకు అర్థం కావట్లా. పోనీ కోర్టులో ఏం జరుగుతుంది ఏంటనేది వచ్చేసి నెగిటివ్ ఏదైనా మెన్షన్ చేశారా? జైలు ఏదైనా జరిగితే రహస్యాలు ఏమైనా బయటికి చెప్పాడా? రహస్యాలు చెప్పింది లేదు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసింది లేదు. శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ అందరూ చక్కగా జరుపుకోమన్నారు, త్వరలో బయటకు వస్తున్నా అని చెప్పేసి అన్నారు. అండ్ నేను మీ గుండెల్లో ఉన్నా, నేను జైల్లో ఏం లేను అని చెప్పేసి అన్నారు. ఇందులో తప్పేముంది నాకు అర్థం కావట్లా. మరి అది ఎట్లా తప్పో మరి ఏంటో రూల్స్ నాకు అంతా తెలియదు. కాబట్టి డీజీపీ గారే అసలు ఏం జరిగిందండి మొత్తం విచారించి మీరు తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ లెటర్ ఆల్రెడీ మీరు చాలా మంది చూస్తుంటారు కదా, మీరు చెప్పండి. నిజంగా చంద్రబాబు నాయుడు ఒకవేళ లెటర్ ఇచ్చి ఉంటే అది తప్ప? ఎందుకంటే లెటర్ ఆయన ఇవ్వలేదు అన్నట్టు కూడా అంటున్నారు బయట టాక్. అది ఒకవేళ ఇచ్చి ఉంటే తప్ప, లెటర్ ఇవ్వలేదు పోనీ ఆయన పేరు టీడీపీ రిలీజ్ చేశారు అది తప్ప? కింద కామెంట్ కూడా తెలియచేయండి.